ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందులో మోసం ఏముంటుందిరా? ఇంకా ఎంత నమ్మకంగా మాట్లాడుతున్నావమ్మా? ఆద్య నన్ను ఈ ఇంటిని వదులుకునేలా చేసింది ఎవరమ్మా? నువ్వు కాదా? ప్రాణంగా ప్రేమించిన ఆద్యని అడుగడుగునా నా దృష్టిలో చెడ్డదాన్ని చేసి చారుని ఉత్తమరాలుగా నాకు చూపించడానికి నువ్వు ఏమేం చేశావో అంతా నాకు తెలుసు. నేనేం చేశానురా? అదే నువ్వొద్దు, మీ ఇల్లొద్దు, నా దారిని నేను పోతాను అని పోకుండా నీకు నా మీద చాడీలు చెప్తుందిరా అది. అలా చెప్పడం ఆద్యకి చేతనయుంటే కథ ఇంతవరకు వచ్చేది కాదమ్మా. అది చెప్పకుండా నేనేదో మోసం చేసినట్టు, నీకు ద్రోహం చేసినట్టు ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు? ఒకరు చెప్తే నమ్మేవాణ్ణి కాదమ్మా, మీరే చెప్పారు. మేమెవరికి చెప్పాం? మేమెప్పుడు చెప్పాం? ఈ రోజు ఆద్య సీనుల పెళ్లి చెడిపోయి చారు సీనుల పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం నీ తెలివితేటలని పాపం ఈ ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. సీను మనసు విరిచేసి ఆద్య మీద సీను ప్రేమని చంపేశావు. చచ్చినట్టు సీను చారునే పెళ్లి చేసుకునేలా చేశావు. మీరేం చేశారో మీరే చెప్పారుగా. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు ఎవరిని మోసం చేశారు, ఎవరు ఎవరిని దూరం చేశారు? తప్పు చేస్తే చంపలు పగలగొట్టాల్సిన అమ్మే తప్పు చేస్తే నేనేం చేయాలమ్మా? గుడిలో నువ్వు రెచ్చగొట్టి ఆద్యని తిట్టేలా చేశావు. చీరకి మరకలు వేసి ఆద్య ఆ చీర కట్టుకోకుండా చేసి ఆద్యకి నా మీద ప్రేమ లేక చీర కట్టుకోలేదని నన్ను నమ్మించావు. ఇంటర్వ్యూకి టైం మారిందని ఆద్యకి చెప్పకుండా బ్యూటీ పార్లర్కి పంపించి నాకన్నా ఆద్యకి అందమే ఎక్కువైందా అని తిట్టేలా చేశావు. ఆద్య దాచుకున్న తల్లి జ్ఞాపకాలను వెరక్కొట్టి తనని రెచ్చగొట్టి నీ మీద చెయ్యెత్తే పరిస్థితి తీసుకొచ్చి నేను కోపంతో ఆద్య మీద చేయి చేసుకునేలా చేశావు. ఇలా అన్ని తప్పులు నువ్వు చేసి ఆద్య చేస్తుందని నమ్మించి ఆద్యని నా అంతట నేనే దూరం చేసుకునేలా చేశావు. స్వార్థంతో నీకు నచ్చని ఆద్యని ఇంట్లోంచి నా మనసులోంచి బయటకు పంపించడానికి ఇంత ఆలోచించవే కాని ఇలా చేస్తే తనని ప్రాణంగా ప్రేమించిన నా కొడుకేమైపోతాడు, ఆద్య దూరమైతే పడు బతుకుతాడా లేదా అని ఒక్క క్షణం ఆలోచించలేకపోయావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.